ఈ ఉపవాస ప్రార్థనల ముగింపు కూడికకి ఈ సంవత్సరం ఈ చివరి ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. నా దేవుడు ఈ సంవత్సరం వరకు నడిపించిన దేవుడు రాబోతున్న సంవత్సరానికి కూడా మిమ్మల్ని ఆనందకరంగా తీసుకొని వెళ్ళను గాక. దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీలు లేక యెరూషలేము నివాసులు, సియోను నివాసులు, వీరందరూ ఓ చోట చేరి కన్నీరు కారుస్తున్నారు. ఒక చోట చేరి గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు. ఎందుకు వీరు కన్నీరు కార్చవలసిన అవసరం ఏంటి? వీరు రోధించవలసిన అవసరం ఏంటి? వీరు బాధించబడవలసిన అవసరం ఏంటి అని లేఖనాల్లో చదివితే, లేఖనాల్లో చక్కగా రాయబడిన మాట ఏంటంటే, శత్రువుల ద్వారా ఈ ప్రజలందరికీ ఒక అవమానం కలిగింది. శత్రువుల ద్వారా ఈ ప్రజలందరి హృదయం గాయపరచబడింది. శత్రువుల ద్వారా వీరి పరిస్థితి ఏ విధంగా మార్చబడింది అంటే, ఆనందం లేక, ఆశీర్వాదం కంటికి కనబడక, కనుల ముందు శాపయుక్తమైనది వారి ఎదుట నిలబడి వారిని కృంగదీస్తూ వచ్చిందండి. వారిని కృంగదీస్తూ వచ్చింది. వీటన్నిటినీ వారు తలంచి, వీటన్నిటినీ వారి హృదయంలో ఉంచుకొని, జరుగుతున్న పరిస్థితులన్నిటినీ వారు ఆలోచించి ఓ చోట కూర్చొని దిగులుతో, విచారముతో, బాధయుక్తంగా తన బాధను వ్యక్తపరుస్తున్నారండి. ఇంకొక మాట చెప్పాలి అంటే, ఒకరితో ఒకరు, ఎవరితో? ఒకరితో ఒకరు, ఒకరితో ఒకరు అంటే ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. రోజులు గతించిపోతున్నాయి, దినాలు దొర్లిపోతూ ఉన్నాయి, సంవత్సరాలను దాటుకుంటూ వచ్చాము. కానీ మన జీవితంలో, మన కుటుంబంలో కరుణించగలిగిన దేవుడు, కరుణించగలిగిన వ్యక్తి కంటికి కనబడట్లేదు. ఏంట మన స్థితిగతులు అన్నట్లుగా ఒకరు ఒకరు మాట్లాడుకుంటున్నారండి. ఒకరు ఒకరు ముచ్చటించుకుంటున్నారు. మాట్లాడుకుంటే బాగుండే మాట, ఒకరిని చూచి ఒకరు ఏడుస్తున్నారు, ఒకరిని చూచి ఒకరు కృంగిపోతూ ఉన్నారు, ఒకరిని చూచి ఒకరు బాధపడుతున్నారు. నా భాషలో చెప్పాలి అంటే, భార్య భర్తలు ఇద్దరు కూర్చొని ఇద్దరు ఒకరిని ఒకరు చూస్తూ ఏడుస్తున్నారండి. ఎందుకని అంటే, ఆ కుటుంబానికి కలిగిన పరిస్థితులు అలాంటివి. ఆ కుటుంబాన్ని వెంబడిస్తున్న స్థితిగతులు అలాంటివి. ఇద్దరు ఎదురెదురు కూర్చొని, భార్య మనసులో ఉన్నది భర్తతో చెబితే, భర్త మనసులో ఉన్నది భార్యతో చెబితే, ఇద్దరు ఆ బాధలను భరించలేక ఏడుస్తున్నారు. సరే, వీరిద్దరు ఏడిపోయినా అని మనం చూస్తే, వీరితో పాటు పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తున్నారని ఉన్న పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు అని తల్లిదండ్రులతో పిల్లలు అడిగితే, తల్లిదండ్రులు ఏం చెప్తారండి? చెప్పరేంటండి? పిల్లలు వచ్చి తల్లిదండ్రులతో అడుగుతున్నారు, డాడీ, మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కన్నీరు కారుస్తున్నారు? ఏం జరిగింది? ఏమైంది అంటే, తన బాధను బిడ్డలకు చెప్పుకోలేక, తమ బాధను బిడ్డల ఎదుట వ్యక్తపరచలేక, బిడ్డలను ఓదారుస్తూ వీరు మాత్రం ఏమవుతున్నారు? కృంగిపోతున్నారు. ఏంటి, ఒక మార్పు అయితే ఉండదా అని ఏడుస్తూ ఏడుస్తూ నిస్సహాయ స్థితిలో పడిపోయిన వారిని అందరినీ దేవాతి దేవుడు చూచాడండి. ఎవరు చూశారు? గట్టిగా చెప్పండి. ఎవరు చూశారు? ఎవరు చూచారు? వీరిని నిర్మించిన దేవాతి దేవుడు వారిని చూచి, వీరిని నిర్మించిన దేవాతి దేవుడు వారి స్థితిని ఎరిగి
తిన్నగా వారి యొద్దకు వచ్చి వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. చూడండి, ఇప్పటి వరకు ఎవరి దయను నోచుకొని సమూహమా, ఇప్పటి వరకు ఎవరి జాలిని నోచుకొని సమూహమా, ఇప్పటి వరకు ఎవరి కటాక్షం, ఎవరి కనికరం నోచుకొని సర్వ సమాజమా, ఇదిగో యెహోవానగు నేను ఇలాగూ సెలవిచ్చుచున్నాను, యెహోవానగు నేను ఈ విధముగా ఆజ్ఞాపించుచున్నాను, నేను మిమ్ములను కరుణించాలని, నేను మీ మీద నా కనికరమును చూపెట్టాలని, నేను మీ మీద నా దయను కనపరచాలని నేను మీ కొరకు నిలిచి ఉన్నాను. మీరెందుకు అధైర్యపరచబడతారు? మీరెందుకు కృంగిపోతారు? ఎవడు కరుణించకపోయినా, ఎవడు మీ మీద దయను కనపరచకపోయినా, నేను మీ మీద నా దృష్టిని నిలబెట్టాను, నేను నా దయను మీ మీద కనపరచబోతూ ఉన్నాను, నేను నా జాలిని మీ మీదకి పంపబోతూ ఉన్నాను. ఓ యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా, మీరు ఏ విషయములో అలజడి చెందక ధైర్యము వహించుడి, మీరు ధైర్యముగా నిలబడు, నేను మీ మీద నా దయను కనపరచబోతూ ఉన్నాను అని వారితో ఈ మాటలన్నీ చెబుతూ అక్కడికి వచ్చిన ఒక మాట అంటారండి. ఇదిగో సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, మీరు కన్నీరు కార్చవలసిన అక్కర్లేదు, నేను మీ కన్నీలన్నిటిని తుడిచివేయబోతూ ఉన్నాను. జనమా, ఓ జనమా, నీవిక నే మాత్రము కన్నీళ్లు విడవవు. ఓ జనమా, నీవికే మాత్రము నీ కంట కన్నీరు కనబడదు. ఓ జనమా, ఇక మీదట నీ కంట కన్నీరు లేకుండా నేను తుడిచివేయబోతూ ఉన్నాను. యెరూషలేము నివాసులారా, మీ కంట కన్నీరు విడవకుండా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. ఓ సియోను నివాసులారా, మీ కంట కన్నీరు లేకుండా నేను తుడిచివేయబోతూ ఉన్నాను. ఇక మీదట మీ కంట కన్నీరు కనబడకుండా ఆ కన్నీళ్ళన్నిటికీ నేను ముగింపును కలగ చేయబోతూ ఉన్నాను. ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? కరుణించబడక కన్నీరు కారుస్తున్న ప్రజలతో, దయను అనుభవించక వేధిస్తూ రోధిస్తున్న ప్రజలతో. ఎవరితో చెప్తున్నాడు ఆయన? ఆనందకరంగా అడుగులు వేసే వ్యక్తులతో కాదు, ఆనందకరంగా సంతోషకరంగా సమాజంలో నేను బ్రతుకుతున్నాను అనే వ్యక్తులతో కాదు, నిస్సహాయ స్థితిలో కూరుకొని పోయిన వ్యక్తులతో. ఎవరితో? ఆనందం కరువైపోయి, సంతోషము కరువైపోయి, కన్నీరు కారుస్తున్న సమూహముతో దేవాతి దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీవికే మాత్రము కన్నీళ్ళు విడవవు, ఎందుకంటే ఆయన నీ మొర నిశ్చయముగా అంగీకరించి ఉన్నాడు. కొట్టుడు గట్టిగా కొట్టు. ఆయన నీ మొర నిశ్చయముగా విన్నారు. నిశ్చయముగా విన్న ఆయన నీ కన్నీరును తుడిచివేస్తాడు అని ఆ ప్రజలతో ఆ వాగ్దానం చేశారు. చదువుతారు ఇప్పుడు ఆ మాట? నేనే చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి అందరూ చూడండి. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురమును, జనమా నీవిక నే మాత్రము కన్నీళ్ళు విడువవు. కొట్టు గట్టిగా కొట్టు. ఈ సంవత్సరపు అంతంలో, ఈ చివరి ఆరాధనలో, ఈ ఉపవాస ప్రార్థన కూడికల ముగింపులో మీ అందరితో నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. మీ అందరితో నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక శ్రేష్టమైన మాట మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నారు. జనమంటే ఎవరు చెప్పండి? జనమంటే ఎవరు? నేను చెప్పనా? సొల్లూరుపేట సంఘస్థులారా, ఈ ఉపవాస ప్రార్థన ముగింపు కూడికలో పాలు పొందిన బిడలారా,
మీ అందరితో నా ప్రభు చెబుతూ ఉన్నారు, మీరు ఇక మీదట కన్నీళ్లు విడవకుండా నేను చేయబోతూ ఉన్నాను. మీ కంట కన్నీరు కారకుండా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. మీ కంట కన్నీరు అనే మాట నిలబడకుండా నేను దానిని తొడిచివేయబోతూ ఉన్నాను అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవాతి దేవుడు వారితో చెప్పాడు. వారితో కాదండి, ఈ సంవత్సరపు చివరి ఆరాధనలో, ఈ ఉపవాస ప్రార్థన ముగింపులో, ఈ ఆవరణంలో కూర్చున్న మీ అందరితో నా ప్రభు చెబుతున్నారు, మీ కన్నీళ్ళన్నిటికీ నేను ముగింపును కలగ చేయబోతూ ఉన్నాను. మీ కంట కన్నీరు లేకుండా నేను తుడిచివేయబోతూ ఉన్నాను. ఎందుకన్నారు ఆ మాట? జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్ళు విడవవు. ఎందుకన్నారు? దాని కింద రాయబడిన మాట ఏంటంటే, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఇప్పుడు ఒక మాట చెప్పనా? జనవరి 1వ తేదీ నుండి ఈ డిసెంబర్ ఈ చివరి ఆదివారపు ఆరాధన వరకు నీవు కన్నీరు కారుస్తూనే వచ్చావు. ఎందుకంటే నిన్ను తరుముతున్న అవమానాలు అలాంటివి, నిన్ను కృంగదీస్తున్న పరిస్థితులు అలాంటివి, నీ మీద మోపబడిన నిందలు అలాంటివి. వాటన్నిటిని తలంచి, వాటన్నిటిని మనసులో యోచించి కన్నీరు కారుస్తూనే వచ్చావు. ఈ సంవత్సరపు ఈ మధ్యలో లేక జనవరి 1వ తేదీ నుండి ఇది ఈనాటి వరకు ఎన్నిసార్లు నువ్వు అనుకోలేదు, ఎందుకన్నా జీవితం కాలము ముగించుకొని వెళితే బాగుండు కదా, కాలము ముగించుకొని నేను కాలు కాటికి చాపితే మంచిది కదా, బ్రతికి ఏమి సాధిస్తాను, బ్రతికి ఏమి ఉద్ధరిస్తాను, ఎవరిని ఉద్ధరిస్తాను, ఈ అవమానాలు అనుభవించేదానికంటే, ఈ బాధలను చూచేదానికంటే, ఈ కష్టమును అనుభవించేదానికంటే నేను చనిపోవటం మంచిది అని ఎన్నిసార్లు తలంచి కన్నీరు కార్చలేదంటారండి మీరు? అవునా కదా? కార్చారా లేదా? ఎన్నిసార్లు వచ్చిందో ఆ మాట నీ మనసులో? ఎన్నిసార్లు సాతానుగాడు ఆ మాటను నీ మనసులో ప్రేరేపిస్తూ వచ్చాడో మీకు బాగా తెలుసు కదా, బాగా తెలుసు కదా. ఇప్పుడు దేవుడు అంటారు, ఈ సంవత్సరం అంతా నీవు కారుస్తూ, కన్నీరు కారుస్తూ, వేధించబడుతూ, నీవు మరణానికి వెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చావు కదా, నేను నీ స్థితి అంతటిని చూచా, నీ పరిస్థితి అంతటిని చూచా. ఇప్పుడు చూచిన నేను మీ పట్ల ఏం చేయబోతున్నా? కన్నీరును తుడిచివేయబోతున్నా. ఎందుకు తుడిచివేయబోతున్నానంటే, ఈ సంవత్సరపు అంతంలో ఈ ఉపవాస ప్రార్థనలో మీరందరూ ఏం చేశారు? గట్టిగా చెప్పండి. మొరపెట్టారా లేదా? మీరందరూ కలిసి కట్టుకొని, ఒకవేళ వీలు లేక ఉపవాస ప్రార్థన పాలు పొందకపోయినా ఇంట్లో ఉండైనా నువ్వు ఎక్కడ నిలబడైనా కన్నీరు కార్చా, ప్రభువా ఈ సంవత్సరం నాయనా నా పట్ల ఒక అద్భుతం చేయి, ఈ సంవత్సరం ముగింపులో ఒక నవనూతనమైన కార్యం నేను చూడాలి, రాబోతున్న సంవత్సరానికి నేను ఆనందకరంగా అడుగులు పెట్టాలి, అడుగులు వేయాలని ఎన్నిసార్లు నువ్వు తలంచావో ఈ 3 దినాలు దేవుని పాదాలు పట్టుకొని ఎన్నిసార్లు మొరపెట్టావో, ఎన్నిసార్లు ప్రాధేయపడుతూ వచ్చావో, ఎన్నిసార్లు ప్రార్థిస్తూ వచ్చావో. మీ ప్రార్థనలన్నీ ఆయన ఏం చేశాడు చెప్పండి? విన్నాడు. మీ మొర అంతటిని ఏం చేశాడు? ఆయన అంగీకరించాడు. మీరు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన ఆ విజ్ఞాపనను ఆయన అంగీకరించాడు. అంగీకరించిన దేవుడు ఇప్పుడు మనందరితో చెప్తున్నారు, నిశ్చయముగా. అక్కడ రాయబడిన మాట అండి, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నేను చేస్తాను, ఇక నేను నెరవేరుస్తాను అని ప్రభు చెప్తున్నారు. నిశ్చయముగా నీ మొర నేను విన్నాను. దేని నిమిత్తమైతే 3 దినాలు మీరు కన్నీరు కార్చి ప్రార్థించారు, దేని నిమిత్తమైతే 3 దినాలు మీరు రోధించి దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టారు, మీ మొరలన్నీ నా ప్రభు విన్నాడు. విన్న దేవుడు ఈ ముగింపులో, ఈ చివరి ఆదివారపు ఆరాధనలో మీ అందరితో చెప్తున్నారు, మీ మొరను విన్న నేను నిశ్చయముగా మీ కన్నీరు నేను తుడిచివేయబోతూ ఉన్నాను, మీరు కన్నీరు కార్చకుండా అద్భుతం చేయబోతూ ఉన్నాను. నిశ్చయముగా ఈ దినమే ఈ మాటలను వింటూ ఉండగానే నా దేవుడు నీ హృదయమునకు ఆనందం కలగ చేయబోతూ ఉన్నాడు. నీ కంట కన్నీరు కనబడకుండా ఆయన తుడిచివేయబోతూ ఉన్నాడు. ఏ కన్నిటి బాష్పబిందు నీళ్ళు లేకుండా నా దేవుడు తుడిచివేయునుగాక. గట్టిగా చెప్పండి. కన్నీళ్లకు కారణం ఏదైనా అయి ఉండవచ్చు. వాటన్నిటి కొరకు నువ్వేం చేశావు?
మొరపెట్టావు. నీ మొరను విన్న దేవుడు నీ మీదకి ఏం పంపుతున్నాడు చెప్పండి. 18వ వాక్యం రాయబడి ఉంటుంది, కావున యెహోవా మీ యందు దయ చూపవలనని ఆలస్యం చేశాడు, ఆయన మిమ్మలను కరుణింపవలనని ఆయన నిలిచి ఉన్నారు. మీరందరూ తలెత్తి, నేను చదువుతున్నానులే, మీరు తలెత్తి నన్ను చూడండి. వాక్యం అంటుంది మనందరి మీద ఏం చూపించాలని. నేను అనే మాట ఏంటంటే, ఇప్పటి వరకు ఆలస్యం చేస్తూ వచ్చాడేమో, ఇక ఆలస్యం చేయకుండా ఆయన మనందరి పట్ల అద్భుతం ప్రారంభించబోతూ ఉన్నాడు. ఒకవేళ ఈనాటి వరకు ఆలస్యం జరుగుతూ వచ్చిందేమో, ఆయన ఆలస్యం చేశాడేమో, ఇక మీదట ఆలస్యం జరగకుండా మన గుడారాల పట్ల ఆయన కార్యం చేసి ముగించునుగాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ఏం చేయదలిచాడు? మన మీద దయను నిలిపి మన కంట వస్తున్న కన్నీని ఏం చేయదలిచాడు ఆయన? చెప్పండి గట్టిగా. మీకు ఒక మాట పరిచయం చేస్తాను. ఒకరోజు యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న రోజుల్లో ఒక ప్రాంతానికి వెళ్తున్నారు. ఒక ప్రాంతానికి ఆయన ఊరి చివర నుండి ఊరిలోనికి వెళుతున్నారు. ఊరిలో నుండి ఊరు చివరికి ఒక గుంపు వస్తుంది. అక్కడ 2 గుంపులు మనకు కనపడతాయి. ఒక గుంపు ఎక్కడికి వెళుతుంది? ఏం మాట్లాడరే? ఒక గుంపు ఎక్కడికి వెళుతుంది? ఊరిలోకి. ఒక గుంపు ఎక్కడికి వెళుతుంది? ఇంకో మాట చెప్పనా, ఒక గుంపు ఆనందకరమైన గుంపు, ఒక గుంపు దుఃఖం. ఊరిలో నుంచి ఊరు చివరికి వచ్చే గుంపు దుఃఖంతో వస్తుంది. ఊరి చివరి నుండి ఊరిలోనికి వెళ్ళే గుంపు ఆనందకరంగా వెళ్తుంది ఊరిలోనికి. ఆ గుంపులో యేసుక్రీస్తు ఉన్నారు. ఊరి లోపలికి వెళ్ళే గుంపులు ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు విని, యేసుక్రీస్తు చూచి శిష్యులను పంపాడు, మీరు వెళ్ళండి, ఊరిలో నుంచి ఏదో ఏడుపు గోల నాకు వినపడుతుంది, అసలు అక్కడికి వెళ్ళి అంటే మీరు కనుక్కొని రండి అని చెప్పారు. వెళ్ళారు, కనుక్కున్నారు, వచ్చి యేసయ్యతో చెప్పారు. ఇప్పుడు యేసయ్య తిన్నగా వెళ్ళి ఏ వ్యక్తి అయితే కన్నీరు కారుస్తుందో, ఏ వ్యక్తి అయితే హృదయ వేదనతో బాధించబడుతుందో, తిన్నగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ఎవరు? గట్టిగా చెప్పండి. యేసయ్య వెళ్ళారు. వెళ్ళి ఆ అమ్మతో అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తావు? ఏడవక ఊరుకో అన్నారు. వెంటనే, బైబిల్లో అయితే రాయలేదు కానీ నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, వెంటనే యేసయ్యతో ఆమె అని ఉంటుంది, ఏమండి బోధకుడా, లేక లేక పుట్టాడాడు, ఒక్కగాను ఒక్కడు, అల్లారు ముద్దుగా పెంచాను. ఎలా పెంచాను? ఏంటండి క్రింద దిగితే కాళ్ళకు మట్టి అంటుతుందని క్రింద కూడా దింపకుండా పెంచాను బాబు. అంత గారాబాల పట్టి. ఏ పట్టి? గారాబాల పట్టి. అయ్యా, అంత గారాభంగా పెంచిన అతడు, అంత గారాభంగా ప్రేమించిన అతడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. సరే, వేరే దేశానికో వేరే ప్రాంతానికి వెళ్తే మరల తిరిగి వస్తాడు అనే ఒక నమ్మకం ఉంది. కానీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడయ్యా. మరి ఏడవక ఊరుకోమంటావా? కన్నీరు కార్చక సంతోషపడమంటావా? ఏం మాట్లాడుతున్నావు అన్నట్లుగా ఎవరితో మాట్లాడింది? యేసుక్రీస్తు. ఎవరు? హృదయాన్ని, రాత్రి చెప్పాను కదా, యేసుక్రీస్తు ఎవరు? హృదయ పరిశోధకుడు. యేసుక్రీస్తు ఎవరు? హృదయ పరిశీలకుడు. యేసుక్రీస్తు ఎవరు? హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు కనుక ఆమె మనసులో ఉన్న ఆ మాటను చూచి, ఓహో, ఇప్పుడు ఈ అమ్మ ఏడుపు ఆగాలంటే నేనేం చేయాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ అమ్మ దగ్గర కూర్చొని ఏడవవద్దు అంటే ఈమె బాధ తొలగిపోదు. ఈమె దగ్గర కూర్చొని ఏడవవద్దని ఎన్నిసార్లు నేను కన్నీరు తుడిచినా మరి కన్నీరు కారుస్తూనే ఉంటుంది. కనుక ఈ అమ్మకు నేను శాశ్వతంగా కంట కన్నీరు లేకుండా చేయాలనుకున్నాడేమో దేవుడు.
శాశ్వతంగా కన్నీలకు ముగింపుడు పలకాలనుకున్నాడేమో దేవుడు. తిన్నగా ఆ అమ్మను విడిచిపెట్టి ఏ వ్యక్తి వలన ఈ అమ్మకు కన్నీరు కలిగిందో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? వెళ్తున్న పాడని ఆపాడు, పాడను దింపాడు. ఇప్పుడు ఆ పాడ మీద పడుకొని ఉన్న ఆ పిల్లాడితో అంటున్నాడు, చిన్నవాడా లెమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు నోట నుండి ఆ మాట బయలుదేరి వెళ్ళిందో, ఆ మాట అతని చెవుల్లో ఎప్పుడైతే పడిందో, ఆ చెవులలో నుండి ఆగిపోయిన గుండెను ఎప్పుడైతే తాగిందో, ఏంటిది చెప్పండి? యేసుక్రీస్తు మాట ఎప్పుడైతే ఆగిపోయిన గుండెను తాకిందో, ఆగిపోయిన గుండె మరలా కొట్టుకోవటం ప్రారంభించింది. వెంటనే లేఖనమంటుంది, వాడు దిగ్గున లేచి కూర్చొని ఉండగానే యేసయ్య వాడిని చేయి పట్టుకొని తిన్నగా ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అమ్మా, వీడి కోసమే నువ్వు ఏడ్చింది? అవునండి. వీడి కోసమైనా రోధించింది? అవునండి. వీడి కోసమే నువ్వు బాధపడింది? అవునండి. ఇంకెందుకు బాధ? ఆపో, ఇంకెందుకు ఏడుస్తానండి? లేడు అనుకున్న నా కుమారుడు నా ఎదుట నిలబడితే ఇంకెందుకు నేను ఏడుస్తానని ఆ అమ్మ సంతోషకన తన కుమారుని చేతపడికి ఎక్కడికి వెళ్ళింది? గట్టి చెప్పు. ఇంటికి వెళ్ళిందా లేదా? ఇప్పుడు ఈ చరిత్ర అంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఇదిగో జనవరి 1వ తేదీ నుండి ఉపవాస ప్రార్థనల ముగింపు వరకు దేని నిమిత్తం మీరందరు కన్నీరు కారుస్తూ ఒకవేళ నిలిచిపోయారో, మీ కన్నీళ్ళంతటిని చూచి మీ కన్నీళ్లకు కారణమైన చోట నా దేవుడు అద్భుతాన్ని సృష్టించబోతూ ఉన్నాడు, అద్భుతాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ సంవత్సరపు అంతములోనే నీ నోటిన నవ్వును చూడబోతూ ఉన్నావు. ఈ ఆరాధన ముగించే లోపే నీ నోటిన ఆనందం కలగబోతూ ఉంది. దేవుడు అలాంటి కార్యమును జరిగించబోతూ ఉన్నారు. అలాంటి కార్యమును చేసి ముగించబోతూ ఉన్నారు. మీరు సంతోషకరంగా మీరు బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే దేవాతి దేవుడు అంటారు, జనమా నీవిక నేమాత్రము కన్నీళ్ళు విడువవు. ఈక మీదట ఆయన నీ మొరలన్నీ విన్న ఆయన తప్పక మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతున్నాడు? కంట కన్నీరు లేకుండా మిమ్మల్ని అందరినీ కరుణించబోతూ ఉన్నారు. ఈ సంవత్సర పంతులు నిండుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. నా దేవుడు మిమ్మల్ని అందరినీ కంట కన్నీరు లేకుండా మిమ్మల్ని అందరినీ కరుణించునుగాక. ఇప్పుడు పక్కన ఒక మాట చెప్పండి. ఇక మీదట చెప్పు. ఇక మీదట నన్ను చూస్తున్నారండి సీరియస్ చెప్పమంటే. ఇక మీదట నువ్వు ఏడుచూచూ ముందుగా కన్నావా? కాదు. పక్కన వాళ్ళని చూసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. నీవిక రాబోతున్న సంవత్సరంలో కన్నీరు కార్చకుండా దేవుడు నిన్ను కరుణించునుగాక. ఏం చెప్పారు? ఏదో చెప్పారు అంతే కదా. ఏం చెప్పారు? ఏదో చెప్పారా? మనస్ఫూర్తిగా చెప్పండి. నేను కూడా కోరుకుంటున్నానండి. నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. 2025 కార్చిన కన్నీరు 2026లో కార్చకుండా నా దేవుడు మిమ్మల్ని అందరినీ కరుణించునుగాక. క్లుప్తంగా ఒకే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన కన్నీరు ఎప్పుడు తుడవబడుతుంది? చదవండి ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 16వ వాక్యం చదువమ్మా. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడుస్తున్న సమూహమా ఏడవక ఊరుకొనుము,
కన్నీళ్లు విడుచుట మానుము, నీ దేవుడైన యెహోవా మీ క్రియలన్నిటిని సఫలము చేయబోతూ ఉన్నాడు. కొట్టు 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 కొట్టు, గట్టిగానే కొట్టు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తలెత్తి నన్ను చూడండి, నేను క్లుప్తంగా చెప్తాను. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఏడవక ఊరుకో. ఎవరితో చెప్తున్నారు? అందరు తలెత్తి నన్ను చూస్తే నేను వ్యాఖ్యానం చేస్తాను. ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు అంటే, ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్న ప్రజలతో దేవుడు తన మాటను పంపుతున్నాడు. ఇదిగో ఏడవక ఊరుకో. ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఆ వ్యక్తి అక్కడ ఎందుకు కన్నీరు కారుస్తుంది చెప్పండి. ఏడవక ఊరుకో, కన్నీరు కార్చవద్దన్నారు. ఎందుకని ఆ వ్యక్తి ఏడుస్తూ కన్నీరు కారుస్తుంది అంటే, ఆ వ్యక్తి జీవితంలో జరగనిది ఏంటంటే, తను ఆలోచించిన ఒక క్రియ జరగల, తను యోచించిన ఒక కార్యం జరగల. తను ఏదైతే జరగాలి అని ఆశించిందో, ఏదైతే నెరవేర్చబడాలని మనసులో తలంచిందో అది జరగకపోయేలోపు ఇప్పుడు ఆ అమ్మ ఆ చోట కూర్చొని కన్నీరు కారుస్తుంది. ఇంతకాలం భక్తి చేస్తున్నాను కదా, ఇంతకాలం దేవుని సన్నిధిలోనికి వెళుతున్నాను, వస్తున్నాను కదా, కానీ నా జీవితం పట్ల ఏ కార్యము జరగలేదు అని ఆ అమ్మ ఏం చేస్తుంది? ఏడుస్తుందంట. ఆమె ఏడుపు అంతా దేని కొరకు చెప్పరేంటండి? తను అనుకున్న కార్యం జరగలేదని ఆ అమ్మ ఏడుపది. ఆ వ్యక్తి ఏడుపు ఏంటంటే, నేను ఇలా ఉండాలనుకున్నాను కదా, ఈ నిందల మధ్య నేను నడిపించబడకూడదు అనుకున్నాను కదా, ఈ కష్టకాలంలోనికి నేను వెళ్ళకూడదు అనుకున్నాను కదా, నేను ఏ చోట అడుగు పెట్టినా, ఏ చోట ఏది ప్రారంభించినా అక్కడ కార్యము సఫలపరచబడాలనుకున్నాను కదా, నేను ప్రతిరోజు ఎక్కడికి వెళుతున్నా నేను వేస్తున్న అడుగులో ఒక క్రియ జరగాలని తలంచాను కదా. ఇప్పుడు అవన్నీ ఏమైపోయాయి? జరగలా. ఏది జరగకపోయేలోపు ఆ అమ్మ ఒక చోట కూర్చొని ఏడుస్తుంది. చేసిన ప్రార్థన వ్యర్థమైపోయింది, చేసిన భక్తి వ్యర్థమైపోయింది, చేసిన పరిచర్య వ్యర్థమైపోయింది, నా జీవితం ఎందుకా అని ఆ అమ్మ కన్నీరు కారుస్తుంది అక్కడ కూర్చొని. క్రియ సఫలము కాక, కార్యం సఫలము కాక ఆ అమ్మ ఆ చోట చేరి కన్నీరు కారుస్తుంది. దేవాదేవుడు ఇప్పుడు ఆ అమ్మతో అంటాడు, పిచ్చిదానా ఎందుకు ఏడ్చేది? అయ్యా, నేను అనుకున్న ఈ కార్యం జరగలేదయ్యా. నేను చెప్తున్నాను కదా, ఎందుకు కంగారు పడతా? విను, పూర్తిగా విను. నీవు ఏడవవద్దు, నీవు కన్నీరు కార్చవద్దు. నీవు అనుకున్న ప్రతి క్రియను నేను సఫలము చేయబోతూ ఉన్నాను. ఏది కూడా ఆగక మానదు. ప్రతి దానిని నేను నెరవేర్చి ముగించబోతూ ఉన్నాను. నేను కార్యము చేయగా త్రిప్పివేయగలిగిన వాడు ఎవడు? నేను కార్యము చేయగా మార్చగలిగిన వాడు ఎవడు? నేను నీ పట్ల కార్యము చేయుటకు పూనుకున్నాను కనుక నిశ్చయముగా నీవు ఏదైతే చూడాలి అని తలంచావో నేను దాన్ని చేసే ముగించబోతూ ఉన్నాను. ఎవరు చెప్పారు? దేవాది దేవుడు అంటున్నాడు, నువ్వు అనుకున్నది నేను జరిగిస్తాను, నీవు అనుకున్న చోటకి నేను తీసుకొని వెళతాను. ఏ క్రియ ఇప్పటి వరకు సఫలము కాలేదో, ఏ క్రియ సఫలము కాక ఏడుస్తూ కూర్చున్నావో, ఇక మీదట ఆ స్థితి నీకు లేకుండా నేనేం చేయబోతున్నాను? నీ స్థితిని మార్చి, నీ అనుకున్న క్రియను సఫలపరిచి, నీ కంట కన్నీరు లేకుండా నేను తుడిచివేస్తాను. మన కన్నీరు తుడిచివేయబడాలంటే ఇప్పుడు ఏం జరగాలి మన పట్ల? మనము తలంచిన ప్రతి కార్యం నెరవేర్చబడాలి. ఓ సేవకుడు, నేను కూడా మీతో అదే చెప్తున్నాను. జనవరి 1వ తేదీ నుండి ఈ సంవత్సరపు చివరి దినాల వరకు, ఈ చివరి ఆదివారం వరకు ఏ కార్యము సఫలము కాక, ఏ క్రియ నీ జీవితంలో జరగక, ఒకవేళ వేధించబడుతూ, రోధించబడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ కూర్చున్నావేమో, ఇదిగో
ఈ సంవత్సరపు అంతంలో చివరి ఆరాధనలు మీ అందరితో చెప్తున్నారు, మీరందరూ ఏడవవద్దు ఇక. ప్రభు అంటున్నారు, ఏడవక ఓ జనమా, ఏడవక, ఊరుకో ఊరుకో, నేను నీ కంట కన్నీరు నిలిచిపోయేటట్లుగా మీ అందరి ఎడల నా దేవుడు కార్యము సఫలం చేయబోతూ ఉన్నారు. ఈ సంవత్సరపు ఈ ఉపవాస ప్రార్థనలు మీరు ఏది కావాలని తలంచారో, ఏది కావాలని కోరుకున్నారో, ప్రతి కోరికను నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నారు. ప్రతి ఆలోచన నెరవేర్చబోతూ ఉన్నారు. ఇక మీదట రాబోతున్న సంవత్సరానికి, రాబోతున్న దినాలలో నీవు ఏది ఆలోచించిన ప్రతి దానిలో సఫలత చూడబోతూ ఉన్నావు. ప్రతి కార్యమును నా దేవుడు సఫలపరిచి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నారు. ఒకవేళ ఒంటరికి నిలిచి అనుకున్నది జరగక ఒకవేళ ఏడుస్తూ కూర్చున్నావేమో, ఒక మాట మీతో చెప్పనా, మనందరికీ తెలిసిందే. ఒకరోజు ఐగుప్తు దేశంలో నుండి, దేవునికి స్తోత్రం, కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఐగుప్తు దేశంలో నుండి ఓ తల్లి గారిని తెచ్చుకున్నారు. ఎవరు? అబ్రహాం. ఎవరిని? హాగరిని తెచ్చుకున్నారు. సరే, కాలము కలిసి వచ్చో, ఆమె తలరాతలో దేవుడు రాసి పెట్టో, ఇంకొకటో అనుకుందాం. వచ్చిన ఆమె ఆ ఇంటికి ఏమైంది? యజమానురాలుగా మారింది. ఆయమ్మ ఆ ఇంటికి ఆసామిరాలుగా మారింది. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ అమ్మకు చక్కని గర్భఫలం ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత గర్భఫలం ఏది కనుల ముందు కనపడింది. ఆడు పుట్టాడు, పెరుగుతున్నాడు. ఒకరోజు శారమ్మ అబ్రహాముతో గొడవ పడితే, ఇప్పుడు అబ్రహామును ఆగరుని పిలిచి ఆగరుతో అంటున్నారు, ఇప్పుడు శారమ్మ అనే మాట ఏంటంటే, ఉంటే ఆయమ్మన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, తేల్చుకో. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఆగరును అబ్రహాముకి ఇచ్చి పెళ్లి చేసింది ఎవరు? అబ్రహాము నెమ్మదిగా ఉన్నాడు పాపం. లేని పోని ఆశను కలిగేటట్లుగా చేసింది ఎవరికి? అబ్రహాముకి. ఇంక ఏం చేస్తాడు? ఇది మంచి అవకాశం అనుకున్నాడు, ఆయమ్మను పెళ్లి చేసుకున్నాడు. సరే, కాలం కలిసి వచ్చి ఆయమ్మకు కొడుకు పుట్టాడు. ఇలా జరుగుతున్న సందర్భాలలో ఇప్పుడు పోరు. ఏ పోరు? ఎవరమ్మా? సౌతి పోరు అంట. నిజమే. ఏ పోరు? గట్టిగా చెప్పండి. ఎక్కువైపోయిన ఆ పోరులు ఎక్కడ? అక్కడ కాదు, ఇక్కడే. ఎక్కువైన పెద్ద ఆవిడ అంటది, ఇదిగో ముసలోడా, ఏ అబ్రాం గారు, నా యజమానుడా, ఉంటే ఆ అమ్మాయినా ఉండాలి, నేనన్నా ఉండాలి, తేల్చుకో. ఆ అమ్మని పిలిచి ఆ అమ్మతో ఒక మాట అన్నాడు, చూడు, ఇంట్లో ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువైపోయాయి కనుక ఇంటి నుంచి వెళ్ళిపో అని ఆ కుమారుని ఆ అమ్మ చేతులకు అప్పగించి ఆ అమ్మకు ఓ చిన్న ప్లాస్కో ఇచ్చాడు. దేనికి? నీళ్ళు తాగేదానికి. చిన్న ఒక హాట్ బాక్స్ పెట్టాడు. అయ్యా పాస్టర్ గారు, ఆ రోజులు ప్లాస్కోలు ఎక్కడేయండి, ఆ రోజులు హాట్ బాక్సులు ఎక్కడే అంటారా? ఆ రోజుల సంగతి ఏది, ఈ రోజుల్లో జరుగుతున్నది ఆ రోజుల సంగతి మాట్లాడుతున్నానులే నేను. మీకు అర్థమై నేను సద్దిమూట అంటే మీకేం తెలుసా? మాట్లాడండి. చాలామందికి తెలుసు సద్దిమూట అంటే. ఆ రోజులు అంత మూట కట్టి టవల్లో మూట కట్టి భోజనం వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు కదా, అది మీకు తెలియదు. అందుకని హాట్ బాక్స్ కదా, అందుకని మీకు అర్థమవులని చెప్తున్నాను. అంత హాట్ బాక్స్లో ఏం పెట్టాడు? అంత అన్నం పెట్టాడు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు. అమ్మా ఇక నీవు వెళ్ళిపో ఇంట్లో నుంచి అని ఇంట్లో నుంచి గెంటి పడవేశాడండి. నేను ఆలోచించిన ఆలోచన ఏంటో తెలుసండి, ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఆ అమ్మ అబ్రహాం గారి కాళ్ళు పట్టుకోకుండా ఉండింటదా? మాట్లాడండి. అబ్రహాం గారి కాళ్ళ మీద పడి ఉంటుంది. ఏమండి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను నా దేశాన్ని విడిచిపెట్టి నిన్ను నమ్మి నీతో పాటు వచ్చాను. నా తల్లిదండ్రులు నాకు లేరు, నా బంధువులు నాకు లేరు, నా రక్త సంబంధికులు నాకు లేరు. ఒంటరిగా నేను నిన్ను వెంబడించాను, ఒంటరిగా నేను మీతో అడుగులు వేస్తూ వచ్చాను. మీరే నాకు దిక్కనుకున్నాను, మీరే నాకు ఆశ్రయం అనుకున్నాను, మీరే నన్ను ఓదారుస్తారనుకున్నాను, మీరే నన్ను బాగు చూసుకుంటారనుకున్నాను. కానీ నేను అనుకున్నది ఏది నాకు
జరగలేదు. గనక ఏదో బాబు తెలుసో తెలియక ఒకవేళ నేను తప్పు చేసింటే నన్ను క్షమించండి, ఒక మూలనైనా ఉంటానయ్యా అని అబ్రహాము కాలు పట్టుకున్నా శారమ్మ ఒప్పుకోలేదండి. శారమ్మ ఒప్పుకోలే. పంపి ఏం చేస్తాడు అబ్రహాం గారు? ఏం చేయలేక ఒక ప్రక్క బాధపడుతున్నాడు, పంపించలేక. ఇక శారమ్మ మాట వినకుండా అయితే ఉండలేదు. మొత్తం మీదుగా బాధతోనో సాహసించి పంపించేశాడండి. ఇక ఆ అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది, ఇక ఎందుకు నా బ్రతుకు, ఇంతగా అవమానం జరిగింది, ఇక నా కంట కన్నీరు తుడిచివేయగలిగిన వాడు ఎవడు కంటికి కనబడడు, ఇక నా జీవితం మొత్తం వీడిని చూస్తూ ఏడుస్తూనే ఉండాలి, నేను చేసిన పాపమును బట్టి ప్రతిఫలముగా వీడు నాకు పుట్టాడు, కనుక ఈయన చూచినప్పుడల్లా నేను కన్నీరు కారుస్తూ బ్రతకాలి, కనుక ఈ బ్రతుకు నాకు వద్దు, ఈ ఏడుపు నాకు వద్దు, నేను ముగించుకొని నా కాలమును ముగించుకొని వెళ్ళిపోవాలని తిన్నగా పరిగెత్తుకుంటూ ఒక అరణ్యములోనికి వెళ్ళిన ఆమె చేతుల్లో ఉన్న చిన్న బిడ్డను తీసుకొని విసిరి కొట్టిందండి. చావరని తల్లి, నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లి కన్న బిడ్డను చాత పట్టుకొని విసిరి కొట్టింది. నువ్వు చావాలి, తర్వాత నేను చావాలి, మొదట నీవు చావును చూచి నేను తర్వాత చనిపోతాను, ఇద్దరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం, బ్రతికి ఉన్నంత కాలం బాధను అనుభవించేదానికంటే మనకు మరణమే మేలు అని అరణ్యములో అడుగుపెట్టి చంటి బిడ్డను విసిరి కొట్టి వాళ్ళంత దూరాన కూర్చొని చూస్తుంది. ఎప్పుడు చేస్తాడా వీడు త్వరగా చేస్తే నేను కూడా చనిపోవాలి అని కన్న కుమారుని చావును చూస్తుందండి కన్న తల్లి. నేనంటాను, ఎంత రాక్షసైనా తల్లి తన బిడ్డ చనిపోతే చూస్తూ ఊరుకుంటుందా? మాట్లాడండి, ఊరుకుంటుందా? నేనంటానండి, నోరు లేని జీవులు కూడా కన్నుల ముందు కన్న బిడ్డ చనిపోతూ ఉంటే అల్లల్లాడిపోతాయి, తప్పించిపోతాయి, ఎవరితో చెప్పుకోలేవు కనుక అక్కడ చేరి దాని చుట్టూ తిరిగి కేకలేస్తూ ఉంటాయి. అయ్యో, నా పిల్లని ఎవరైనా కాపాడుతారా, నా పిల్ల నా చేతులకు దాటి వెళ్ళిపోతూ ఉంది, ఇక నా కంటికి కనబడదు అని కనుల ముందు చావు బ్రతుకుల మధ్యలో కొట్టిమిట్లాడుతున్న జీవులను కూడా తల్లి ఏం చేస్తుంది? ఏడుస్తాయి, బాధపడతాయి. నేనంటానండి, మానవత్వం కలిగిన ఈవిడ, మనిషిగా పుట్టిన ఈవిడ, మమకారముతో పెరిగిన ఈవిడ, మనుషుల మధ్య సంచరిస్తున్న ఈవిడ తన మనసులో ఏ ఆలోచన కలిగిందంటే వీడు చావాలి, తర్వాత నేను చావాలి అని ఒక నిర్ణయం తీసుకుందండి. నిర్ణయం తీసుకొని అల్లంత దూరాన్ని కూర్చొని వాడి వైపు చూస్తూ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది, గుండె పగిలిపోయేటట్టుగా ఏడుస్తుంది. ఎందుకని? తన చుట్టూ చేరి ఆమెను కృంగదీసిన పరిస్థితులు అలాంటివి, తన ఎదుట నిలబడి తనను అవమానపరిచిన పరిస్థితులు అలాంటివి. నా అనుకున్న వారు ఎవరు అర్థం చేసుకోలేదు, నా అనుకున్న వారు ఎవరు ఆమెను గోడు పట్టించుకోలేదు, నా అనుకున్న ఏ వ్యక్తి కూడా ఆమెను దగ్గరికి తీసుకోలేదండి. తీసుకున్నారా? తీసుకోలే. ఆశ్రయించిన వ్యక్తే, ఆధారపడిన వ్యక్తే అవమానపరిచి ఇంట్లో నుంచి గెంటి వేస్తే బాధను ఎవరితో విన్నపించుకోవాలో, ఎవరితో పంచుకోవాలో, ఎవరికి తెలియచేయాలో అర్థం కాక చావు బ్రతుకుల మధ్యలోనికి వెళ్ళి ఎక్కులు పెట్టి ఏడుస్తుంటే ఈమె బాధను ఎవరు చూచారు? నేనంటానండి, కట్టుకున్నవాడు పట్టించుకోకపోవచ్చు, అక్క చెల్లి పట్టించుకోకపోవచ్చు, అన్నదమ్ములు పట్టించుకోకపోవచ్చు, నమ్మి ఆశ్రయించిన వాడే పట్టించుకోకపోవచ్చు, నమ్మి అడుగులు వేసిన వ్యక్తే, అడుగులు వేస్తానని చెప్పిన వ్యక్తే పట్టించుకోకపోవచ్చు. కానీ మనం ఆరాధించే దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోడు. ఆమె జీవితంలో జరిగిన తంతు కూడా అదే. అందరూ విడిచిపెట్టారండి. అబ్రహాం విడిచిపెట్టాడు, శారమ్మ విడిచిపెట్టింది, నచ్చినోళ్ళు మెచ్చినోళ్ళు అందరూ విడిచిపెడితే నిస్సాయ స్థితిలో ఒంటరిగా నిలబడిన ఆమెతో ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఆ చోట నిలబడి కన్నీరు కారుస్తుంటే దేవాతి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. హాగరు
కన్నీరు కారుస్తున్న ఆగరు, వేధించబడుతూ రోధించబడుతూ ఉన్న ఆగరు, ఏమొచ్చింది నీకు పిచ్చిదానా? రాయబడిన మాట అదే. నీకేమొచ్చింది అసలు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఈ అరణ్యములో కూర్చొని బాధించబడుతూ ఉన్నావు? ఎందుకు నీవు కృంగిపోతూ ఉన్నావు? ఎందుకు నీ చంటి బిడ్డను ఎందుకు విసిరి కొట్టావు? ఎందుకు వాడి చావు నువ్వు చూడాలనుకో? అసలు నీకేమొచ్చింది? ఏమైనా పిచ్చి పట్టిందా? ఏమొచ్చింది అంటే ఈ అమ్మ దేవునితో అంటుంది, ఏమొచ్చిందంటావేంటయ్యా? అందరు నన్ను విడిచిపెడితే ఒంటరిగా నిలబడలేనా? అందరు నాకు దూరం అయిపోతే ఒంటరిగా నిలబడి కన్నీరు కారుస్తున్న సంగతి నీకు తెలియదా? అందరు నాకు దూరం అయిపోయి అందరు నన్ను విడిచిపెడితే నిస్సహాయ స్థితిలో పడిపోయిన నా సంగతి నీకు తెలియదా? నా గుండెలో గూడు కట్టుకున్న బాధ నీకు తెలియదా? ఒంటరితనంలో నిలబడిన స్థితి నీకు తెలియదా? ఇలాంటి పరిస్థితుల మధ్యలో నేను నిలబడి వేధించబడుతూ ఉంటే ఏమైందని అడుగుతున్నావేంటి? చూడు అని దేవుణ్ణి అడిగితే దేవుడు అంటారు, ఆగరు, అందరు విడిచిపెట్టినా, అందరు నీకు దూరమైనా, నేను నిర్మించిన నేను నీకు దూరం కాకుండా ఈ అరణ్యములో నేను నీకు ప్రత్యక్షమయ్యాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడంట? ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఎవ్వరి లేని ఎడారి, ఏ నరుడు తిరగని ప్రదేశం. ఇంకో మాట చెప్పనా? జంతువులు సంచరించే, మృగాలు సంచరించే స్థలములో ఆయమ్మ నిలబడింది. ఒక ఎడారిలో నిలబడింది. ఆశలు కూడా కంటికి కనబడిన చోట నిలబడింది. నిలబడిన ఆ వ్యక్తితో ఇప్పుడు దేవుడు అంటారు, ఎవ్వరు లేని చోట నువ్వు నిలబడవచ్చు, ఆ చోట నేను నీకు తోడై ఉంటాను. నువ్వెందుకు అధైర్యపరచబడతావు? ఇదిగో ఏడవక ముందు మర్యాదగా నీ కన్నీరుని తుడిచి, అదిగో ఆ పొదలో ఇసురు కొట్టావే వాడి దగ్గరికి వెళ్ళు. లేచింది, కంట కన్నీరు తుడుచుకుంది, తిన్నగా పొదలో విసిరి కొట్టిన ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని ఎక్కడ గాయమైందో, ఎక్కడ దెబ్బలు తగిలాయో అన్నిటిని తల్లి తుడుచుకుంటూ ఆయనను చూచి బాధపడుతుంటే ఇప్పుడు దేవాతి దేవుడు ఆ అమ్మతో ఒక మాట అంటున్నాడు, ఆగరు, ఎవడు నిన్ను నిందించాడో, ఎవడు నిన్ను అవమానపరిచాడో, ఎవడు నువ్వు పనికి రావు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నారో వారందరూ అసూయపడేటట్లుగా, వారందరూ నిన్ను చూచి బాధపడేటట్లుగా నేను నీ కడుపున పుట్టిన నీ సంతతిని నేను గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాను. గొప్ప జనముగా నేను మార్చబోతూ ఉన్నాను. అవమానము పొందిన చోటే రెట్టింపైన ఘనత నీవు చూడబోతూ ఉన్నావు. ఇక మీదట నీవు కన్నీరు కార్చకుండా, ఏడవకుండా నిలిచిపో మౌనముగా. నీ పట్ల నేను అద్భుతం చేస్తాను అని ఆగరు పట్ల దేవుడు ఏం చేశాడు చెప్పరేంటండి? ఏడుస్తున్న ఏడుపును ఆపివేసి ఆమె కంట కన్నీరును తుడిచివేసి ఆమె సంతతిని ఏ విధంగా మార్చాడు చెప్పరేంటండి? ఇప్పుడు అరబ్ దేశాలని ఎవరి మాట్లాడరే? అరబ్ దేశాలని ఎవరి? ఇస్మాయిల్ సంతతివి. నేనంటాను, మనం బోర్ వేస్తే నీళ్ళు పడతాయో పడవో తెలియదు, కానీ వాళ్ళు బోర్ వేస్తే అంత పెట్రోలే, అంత ఆయిల్లే. ఎక్కడ బోర్ వేసినా నేనంటానండి, వారు పట్టుకున్న ప్రతిదీ గట్టిగా చెప్పండి. ఎందుకని ఈ రోజున అరబ్ దేశాలని ఎందుకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడంటే ఆగరుతో దేవుడు మాట ఇచ్చాడు, నీ సంతతిని నేను గొప్ప జనముగా చేస్తాను. ఇక నీ కంట నీ బిడ్డల స్థితిని నువ్వు చూచినప్పుడు, నీ మనవళ్ళ స్థితిని నువ్వు చూచినప్పుడు నీ కంట ఏం రాదు? కన్నీరు రాదు. నేను తుడిచివేస్తా, మౌనంగా నువ్వు చూడు. నేను అంటానండి, ఆ యమ్మ కన్నీరును తుడిచివేసి ఆ యమ్మ అనుకున్న దానికంటే దేవుడు ఏం చేశాడు? నేను అనే మాట ఏంటో తెలుసా? అబ్రహామును పెళ్లి చేసుకున్నప్పుడు చాలా కోరికలు కలిగి ఉన్నట్టు ఆ యమ్మ. అయ్యో, బానిసగా వచ్చిన నేను ఈ ఇంటికి యజమానురాలిగా అయ్యాను, ఈ ఆస్తి అంతా నాదే. ఇక పనులంతా నేను చెప్పే మాట ఇప్పటి వరకు వాళ్ళు చెప్తూ నేను విన్నాను, ఇప్పుడు నేను చేస్తే పనులంతా నేనంటాను అన్నీ రివర్స్ అయిపోలా. ఆమె అనుకున్నది ఏదైనా జరిగిందా? ఏమైనా నెరవేర్చబడిందా? నేను అంటాను, అది నెరవేర్చబడకపోయినందున ఆయమ్మ కన్నీరు గార్చింది. ఇప్పుడు దేవుడు అంటారు, పిచ్చిదానా, ఆటి గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? నా ఉద్దేశం నీ ఎడల వేరు, నా సంకల్పం నీ ఎడల వేరు అని ఆ యమ్మ అనుకున్న దానికంటే ఆ యమ్మ పట్ల దేవుడు ఏ కార్యం చేశాడు?
నూతనమైన కార్యం చేశాడు కనుక ఆ అమ్మ సంతోషకరంగా అడుగులు వేసింది. దేవునికి స్తోత్రం. ఈ ఆరాధన ముగింపులో నేను కూడా మీ అందరితో ఒక మాట చెప్తున్నాను. జనవరి 1వ తేదీ నుండి ఏ చోట నీకు అవమానం కలిగి కన్నీరు కారుస్తూ వచ్చావో, నా అనుకున్న వ్యక్తులే నిన్ను అవమానపరిచారా? కట్టుకున్న వాడే నిన్ను అవమానపరిచారా? కట్టుకున్నదే నిన్ను అవమానపరిచిందా? కట్టుకున్న బిడ్డలే మిమ్మల్ని అవమానపరిచారా? మీ వలన మీ కుటుంబాలకే అవమానం కలుగుతూ వచ్చిందా? లేకపోతే మీ బంధువుల వలన మీరు ఉన్న చోట ఎక్కడ అవమానం కలుగుతూ వచ్చిందో నాకు తెలియదండి. ఈ సంవత్సరపు అంతంలో నా దేవుడు చెప్తున్నారు, మీరు పడిన దానిని బట్టి ఇప్పటివరకు కన్నీరు కారుస్తూ వచ్చారేమో, అంతంలో ప్రభు అంటారు, ఇక మీదట మీకంట కన్నీరు లేకుండా మీరు అనుకున్న దానికంటే నేను అద్భుతాలు జరిగించబోతూ ఉన్నాను. అనుకున్న దానికంటే ఆశ్చర్యక్రియలు నేను చేయబోతూ ఉన్నాను. నేను నా కార్యములు జరిగించబోతూ ఉన్నాను. నా మాటను పంపబోతూ ఉన్నాను. మీ ఎడల నా మాట నెరవేర్చబడబోతూ ఉంది. మీ ఎడల నా మాటను స్థిరపరచబోతూ ఉన్నాను. ఈ సంవత్సరపు అంతంలో మీరు సంతోషకరంగా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. ఆనందాన్ని చేత పట్టుకుని బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. ఇక మీరు ఏడుపు నిలిచిపోబోతూ ఉంది. మీ కంట కన్నీరు నిలిచిపోబోతూ ఉంది. మహిమ కలిగిన మహారాజు మీ పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అద్భుతం చేయబోతూ ఉన్నారు. నా దేవుడు మీ పట్ల అద్భుతం చేయదలిచాడు. ఇప్పుడే ఆయన మీ పట్ల చేసే దాన్ని ముగించబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నారు, ఏడవక ఊరుకో, ఏడుస్తున్న సమూహమా ఏడవక ఊరుకో, మీ క్రియలన్నిటిని నేను చేయబోతున్నాను. చెప్పండి, ఇప్పుడు మన క్రియ సఫలపరచబడింది అనుకో, ఇప్పుడు కన్నీరు కలుగుతుందా? సంతోషం కలుగుతుందా? చెప్పండి. క్రియ జరగకపోతే, కార్యం సఫలం కాకపోతే ఏం వస్తుంది? దుఃఖమే కదా. ఇప్పటి వరకు కార్యం జరగక దుఃఖించబడుతున్నావేమో, ఈ సంవత్సరపు అంతంలో ఇదిగో ఈ చివరి ఆరాధనలో ఓ సేవకు నిండు మనసుతో కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాండి. ఈరోజు మీరు కోరుకున్న కోరికలన్నీ, మీ కన్నీళ్లకు కారణమైన సమస్యలన్నీ నా దేవుడు తీసివేసి మీ పట్ల నూతనమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. నూతనమైన క్రియ జరిగించబోతూ ఉన్నారు. ఇక మీ నోటి నిండా నా దేవుడు ఆనందాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు. హల్లెలూయా. నేను పంపిన ఈ కార్యం తప్పక నేను ఒక్క మాట చదవండి, మిమ్మల్ని ఆశీర్వది పంపించేస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 10-12 వాక్యాలు, 10 నుంచి 12 వాక్యాలు చదవండి త్వరగా. అమ్మా, వర్షం హిమము ఆకాశము నుండి వచ్చి మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనములను, భుజించువానికి ఆహారమును చేయునో, అలాగే నా నోట నుండి వచ్చే వచనము కూడా అలాగే ఉంటుంది. అమ్మా, ఏది నిష్ఫలముగా నా యొద్దకు అది మరలా రాదు, అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. అదిగో నేను మీ ఎడల చెయ్యాలి అనుకున్న కార్యమును నేను తప్పక జరిగించబోతూ ఉన్నాను. నేను కార్యము చేసిన తర్వాత మీరందరూ ఆనందకరంగా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ రాయబడిన మాట అదే, అక్కడ దాని కింద రాయబడిన మాట అదే. మీరందరూ, అమ్మా ఎందుకు తల్లి అంత నీరసంగా చదువుతున్నావు? ఉపవాసమా? చదువు గట్టిగా. మీరందరూ, ఇదిగో నేను కార్యము చేయబోతూ ఉన్నాను. నేను మీ ఎడల కార్యము సఫలం చేయబోతూ ఉన్నాను. చేసిన తర్వాత ఎలా వెళ్ళబోతూ ఉన్నారు? గట్టిగా చెప్పండి. ఎలా వెళ్ళబోతున్నారు? దాని కింద ఎలా వెళ్ళబోతున్నారు? సంతోషకరంగా మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. సమాధానమును చేత పట్టుకొని ఈ ఆవరణ విడిచి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ ఆవరణ నుంచి వెళ్ళబోతూ ఉన్నారు. ఇదిగో నా దేవుడు నీ ఎడల కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఇప్పుడే
ఇప్పుడే ఆయన పంపిన మాట నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చబోతూ ఉన్నారు. ఆయన నెరవేర్చి మిమ్మల్ని ఇక్కడ నుండి సంతోషకరంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. సమాధానకరంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. ఈ సంవత్సరపు అంతము నుండి రాబోతున్న సంవత్సరానికి మీరు సంతోషకరముగా బయలుదేరి వెళ్ళుదురుగాక. ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? గట్టిగా చెప్పు. ఏం చెప్పాడు ఆయన? కాదు, ఏడవక ఊరుకో చెప్పాడా లేదా? మాట్లాడండి. దేవుడు ఏడవక ఊరుకో, నీ కన్నీరు ఆపు ముందు మర్యాదగా. ఇంకా జాల్లో ఏడిచి సీది ఇల్లంతా కంపు సార్లు ఆపు. ఎవరన్నారు? నేను కదమ్మా, దేవుడు అంటున్నాడు. ఆపు. మీరు ఎనిమిది అదే ఉంటుంది, ఏడవక ఊరుకో. ఇప్పుడు ఏడిసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? మొదట చెప్తాం, ఒరే ఏడవద్దురా అంటాం. వాడు వెనక ఏడుస్తున్నాడు, అప్పుడు ఏం చేస్తా? కోపం వచ్చి, ఏడుపు ఆపు మర్యాదగా. ఏడవకుండా ఊరుకుంటావా లేదా? ఊరుకో అంటే వాడు ఏం చేస్తాడు? అన్నవాడు మనం ఊరుకో అన్న కదా. నేనంటానండి, మనము అట్లా గట్టిగా అరుస్తేనే ఏడుపు ఆగిపోద్దే. మనల్ని సృష్టించిన సృష్టికర్త కూడా అలా అంటాడు, తెక్కమ్మ ఊరుక. ఎవరితో? మీ అందరితో. ఏడుస్తూ పాలు పొందిన మీ అందరితో, కన్నీరు కారుస్తూ ఎవరినో కూర్చున్న మీ అందరితో నా ప్రభు అంటాడు, ఊరుకో. ఏందయ్యా ఊరుకుండేది? బాధలు ఎక్కువైపోయింటే దేవుడు అంటారు, నీ బాధలన్నిటికీ నేను ముగింపును కలగ చేయబోతూ ఉన్నా. నేను విశ్వసిస్తున్నాను, ఈ మాటలు మీతో చెబుతూ ఉన్నాను. ఈ సంవత్సరపు అంతంలో ఈ ఆరాధన ముగింపులోనే మీ బాధలు నా దేవుడు ఇక్కడ విడిచిపెట్టేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. మీ కన్నీరు ఇక్కడ విడిచిపెట్టేటట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నారు. మీ వేదన ఇక్కడ విడిచిపెట్టి తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ ఆవరణము దాటి మీరు వెళుతూ ఉండగా సంతోషాన్ని చేత పట్టుకోబోతూ ఉన్నారు, ఆనందాన్ని చేత పట్టుకోబోతూ ఉన్నారు. ఈ ఆవరణం విడిచి వెళుతూ ఉండగా సంతోషకరంగా నీ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు, ఆనందకరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నావు. ఈ సంవత్సరపు అంతము నుండి నా దేవుడు నీ గుడారములో సమాధానమును నిలబెట్టబోతూ ఉన్నారు, ఆనందమును నిలబెట్టబోతూ ఉన్నారు. రాబోతున్న సంవత్సరానికి మీరు ఆనందకరంగా బయలుదేరి వెళ్ళుదురుగాక, సమాధానము పొందుకొని తిరిగి వెళ్ళుదురుగాక. రాబోతున్న సంవత్సరం అంతా నా దేవుని సంతోషం, సమాధానం మీ కుటుంబాలు చూచెదరుగాక. వద్దా? కావాలా? ఒక మాట చివరిగానండి. ఎవరితో? పక్కన వెళ్తారు. ఏడో కూరుకు అను ముగిస్తాను. ఏమో కదా, ఏడో కూరుకో. చాలా ఏడిసిన సంబడం. చాలా ఏడిసింది, చాలా నోరుమే. అక్క ఊరుకో, ఊరుకో చెప్పింది నీకే, ఊరుకో. ఏడు బాబు అన్నరా? ఇప్పుడు ఏడవక ఊరుకున్నావు కదా, అదే నడుతా మళ్ళీ చెప్పు. నా దేవుడు నేను సంతోషకరంగా తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఎక్కడికి? ఇంటికా? ఎక్కడికి? నీ బ్రతుకు దినములన్నిటి నా దేవుడు సంతోషంగా తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. నీ బ్రతుకు దినములంటే సమాధానకరంగా నడిపించబోతూ ఉన్నారు. ఆశీర్వదించు, గట్టిగా ఆశీర్వదించు. నీకు సమాధానము కలుగునుగాక, నీకు సంతోషం కలుగునుగాక. గట్టిగా ఏం చెప్పారు కదా, మనస్ఫూర్తిగా చెప్పారా? ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తున్నాను. మీరు ఆశీర్వదించుకున్నారు కదా. సరే, ఒక తండ్రిగా, ఒక కాపరిగా, ఒక సేవకుడిగా ఈ సంవత్సర పంతంలో నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నా దేవుడు ఈ సంవత్సరపు అంతం నుండి రాబోతున్న సంవత్సరానికే కాదు, మీ బ్రతుకు దినములన్నిట మీ కన్నీటిని తుడిచివేసి మీ క్రియలను సఫలపరచి మిమ్మల్ని ఆనందకరంగా ఊరేగించునుగాక, సమాధానకరంగా బ్రతికేటట్లుగా నా దేవుడు చేయునుగాక. జనమా
మిమ్మల్ని అనమాట నేను అంటున్నా, జనమా నీవికనే మాత్రము కన్నీళ్ళు విడవవు. కన్నీళ్ళు విడవకుండా ఏం చేయబోతున్నాడు ఆయన? మన కార్యాలన్నీ సఫలం చేసి మన కన్నీటిని అంతటిని ఆయన ఏం చేయబోతున్నాడు? తుడిచివేయబోతున్నాడు. మీ కన్నీళ్ళన్నిటిని దేవుడు తుడిచివేయును కాక. కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో, కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో, నింగిని చీల్చి వర్షము నింపెను నా హల్లెలూయా. ఏంటంట? నింగిని చీల్చి వర్షాన్ని పంపి ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు నీ హృదయం నింపబడేది దుఃఖమా ఆనందమా? అందుకే ప్రభు అంటున్నాడు, నేను నీ కొరకు ఆకాశ వాకిలు విప్పాను, నీ హృదయము నిండా నేను ఏం నింపబోతూ ఉన్నాను? మీరు తలంచిన ప్రతి కార్యాన్ని నేను మీ హృదయంలో నింపబోతూ ఉన్నాను. మీరు ఆనందకరంగా బయలుదేరి ఎలా వద్దా ఇంగ్లీష్ నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ త్వరగా నిలిచిన ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేసుకోండి. జనమా నీవికనేమాత్రము కన్నీళ్ళు విడవవు. ఎందుకని? ఆయన నీ క్రియ సఫలం చేయబోతూ ఉన్నాడు. ఆయన నీ క్రియ నెరవేర్చబోతూ ఉన్నారు. ఆయన నీ ఉద్దేశాలన్నిటిని నెరవేర్చబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏడ్చినది చాలు, ఇప్పటి వరకు బాధించబడినది చాలు, ఇప్పటి వరకు రోధించబడిన చాలు. ఈ ఆవరణము దాటి మీరు వెళుతూ ఉండగా సంతోషాన్ని చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఆనందాన్ని చేత పట్టుకొని మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ప్రభుతో చెప్పు నాకు ఆనందం ఇవ్వండి అయ్యా, సంతోషం ఇవ్వండి అయ్యా, నా క్రియను సఫలం చేయి అని ప్రభుతో చెప్పు. అందరు నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. నేను కూడా ఈ చివరి ఆరాధన మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఈ ముగింపులో నువ్వు ఏది కోరుకుంటావో నా ప్రభు దాన్ని నెరవేర్చబోతూ ఉన్నారు. ఏది ఆశిస్తావో ఆ క్రియ సఫలం చేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు పడిన అవమానం ఇక చాలు, ఇప్పటి వరకు పడిన బాధ ఇక చాలు, ఇప్పటి వరకు రోధించిన రోదన చాలు. నా ప్రభు నీ పట్ల అద్భుతం జరిగించబోతూ ఉన్నారు. నా ప్రభు నీ పట్ల నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ప్రభుతో చెప్పు, ప్రభువా నా పట్ల కార్యం చేయవా, ప్రభువా నా పట్ల అద్భుతం చేయవా, ప్రభువా నా పట్ల సూచక క్రియ జరిగించవా, ప్రభువా నేను కోరుకున్న గమ్యం చేరాలి, నేను ఆశపడింది అక్షరాలుగా నెరవేర్చబడాలి అని కోరుకోండి. ఈ ఆవరణము దాటి వెళుతూ ఉండగానే నా దేవుడు నీ పట్ల నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. నిశ్చయముగా దేవుని కార్యం నువ్వు చూడబోతూ ఉన్నావు. ఈ స్థలమును దాటి వెళుతూ ఉండగా సంతోషం చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. సమాధానము చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. సమాధానం ఇవ్వగలిగిన దేవుని మాట నీ యొద్దకు దిగి వచ్చింది. ఆనందం ఇవ్వగలిగిన దేవుని మాట నీ యొద్దకు దిగి వచ్చింది. ఇక మీదట ఆనందం నిన్ను ఏలుబడి చేయబోతూ ఉంది, సమాధానం నిన్ను ఏలుబడి చేయబోతూ ఉంది. ఓ చిన్న నిర్ణయం తీసుకుని ప్రార్థన చేసుకోండి. ప్రభువా నా కంట కన్నీరు ఉండకూడదయ్యా, నా కంట కన్నీరు ఉండకూడదయ్యా. జనమా నీవికనేమాత్రము కన్నీళ్లు విడవకుండా నా ప్రభు నీ ఎడల అద్భుతం చేయబోతూ ఉన్నారు. సుల్లూరుపేట సంఘస్థులారా, మీ ఎడల దేవుని కార్యం జరగబోతూ ఉంది. ఈ సంవత్సర పంతంలో దేవుని కార్యం మీరు చూడబోతూ ఉన్నారు. దేవుని కార్యము జరిగేటట్టుగా అద్భుతం 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 మీరు చూడబోతూ ఉన్నారు. ఒక చిన్న నిర్ణయం, ప్రభువా నా పట్ల కార్యం జరిగించవా అని ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుడు మనకు తోడై ఉండి ఉపవాస ప్రార్థన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ప్రభు మన ప్రార్థనలన్నీ అంగీకరించి రాబోతున్న దినాలలో వాటన్నిటి నెరవేర్చబోతున్న తండ్రికి స్తోత్రాలు చెబుదాం గట్టిగా.
స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సంవత్సరాంతం ఈ చివరి ఆరాధనలో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు తోడై ఉండి ఇది మొదలుకొని రాబోతున్న నూతన సంవత్సరంలో నూతనమైన మార్గాలు నడిపించబోతున్న తండ్రికి స్తోత్రాలు చెబుదాం. ప్రతి క్రియను దేవుడు సఫలము చేయనట్లుగా స్తోత్రాలు చెబుదాం. ప్రతి కార్యం నెరవేర్చినట్లుగా స్తోత్రాలు చెబుదాం. ఈ ఆవరణంలో చేరి ఎవరు ఏదైతే కోరుకున్నారో ప్రతి కోరికను ప్రభు నెరవేర్చినట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొంది ప్రార్థించుకున్న ప్రతి వ్యక్తిని నా దేవుడు సీయోనులో నుండి ఆశీర్వదించినట్లుగా స్తోత్రాలు చెబుదాం. ప్రార్థన చేసుకోండి. మీ అందరికీ ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, కృప కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన నా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సర ప్రారంభం మొదలుకొని నా తండ్రి సంవత్సర అంత ఈ ఉపవాస ప్రార్థనలలో నా తండ్రి అయ్యా శుక్రవారం, శనివారం ఉదయం, సాయంకాలం జరిగిన ఆరాధన ఉపవాస ప్రార్థనలన్నిటినీ ఈ దినాన ముగింపు ఉపవాస ప్రార్థనలో నా తండ్రి నన్ను మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నిశ్చయముగా నా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రం. ఆత్మ ఆరాధనలో నన్ను మమ్మల్ని మీ పునరుద్ధానపు శక్తి చేత బలపరిచినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన నా తండ్రి ఆఖరపు ఆదివారపు ఆరాధనలో పరిశుద్ధాత్ముడా ఇంతవరకు ఒకవేళ కన్నీరు విడిచి నీ మందిర ఆవరణంలో ఉండి ఉన్నారేమో యేసయ్యా, నిశ్చయముగా మా అందరితో దైవ సేవకుల్ని మరుగుపరిచి పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. జనమా నీవు ఇక ఏ మాత్రమును కన్నీరు విడవవు అని యేసయ్యా ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలో ఎవరైతే ఏ విజ్ఞాపన చేసుకొని ఉన్నారో, ప్రార్థన చేసుకొని ఉన్నారో, మొరపెట్టి ఉన్నారో యేసయ్యా వారి యొక్క మొరను మీరు నిశ్చయముగా ఆలకించి వారి యొక్క కుటుంబాలలో అయ్యా క్రియ సఫలపరచమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్ముడా నిశ్చయముగా నా తండ్రి ఎవరు నీ సన్నిధిలో చేరిన తండ్రి ఆత్మీయ జీవితంలో నా తండ్రి నడిపించబడుతున్న ఎంతమంది అయితే కన్నీరు విడుస్తూ ఉన్నారో అయ్యా మీ సన్నిధిలో తీర్మానం చేసుకొని ఉన్నారయ్యా. ఇక ఏ మాత్రం వారు కన్నీరు విడవకుండా నా తండ్రి నీ మందిర ఆవరణలో వారి ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా కార్యాలన్నిటినీ మీరు సఫలీకృతం చేయండి అయ్యా. హాగరు అయితే నా తండ్రి అరణ్యంలో ఉండి ఏడ్చినప్పుడు అయ్యా నిశ్చయముగా మీరు హాగరు యొద్దకు వచ్చి ప్రత్యక్షమై అయ్యా తన కుమారుడిని గొప్ప జనముగా ఆశీర్వదించారు నా తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఆ విధముగా మేమందరం కూడా నా తండ్రి నీ మందిరావరణంలో అయ్యా నడిపించబడుతున్న ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్న ప్రతి ఒక్కరితో నా తండ్రి నీకు స్తోత్రం నాయన. వారు మరలా తిరిగి వెళుతూ ఉండగా సంతోషాన్ని సమాధానాన్ని మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. ఈ ఆరాధనలన్నిటినీ కూడా మీ నామఘనత కొరకు జరిగించినందుకై మీకు స్తోత్రం తండ్రి. ఇంతవరకు వాక్యం చెప్పిన మా సేవకులకు కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ప్రాంతానికి కావాల్సిన రెట్టింపైన అభిషేకాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కుడి వచ్చిన వారికి ఈ 3 రోజులు ఉపవసించి ప్రార్థించి ఈ ముగింపు కొడుకులో కూడా పాలు పొందిన ప్రతి ఒక్కరికి నా దేవుడు ఇది మొదలుకొని సంతోషమును, ఆనందమును, సమాధానముతో రాబోతున్న సంవత్సరానికి బ్రతుకు దినములన్నిట నడిపించునుగాక. ఆమెన్. శబ్దం గట్టిగా.